చాలా మందిలో మామూలుగా డే టైమ్‌లో బ్యాక్ పెయిన్ ఉండదు. బట్ నైట్ టైమ్ పడుకున్న తర్వాత వాళ్ళకి అరౌండ్ మనకి మిడ్‌నైట్‌లో వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతా ఉంటుంది బ్యాక్‌లో. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే చాలా సివియర్‌గా ఉంటుంది కొంతమందిలోనే. కొంతమందిలో అప్పుడప్పుడు వచ్చి ఎళ్ళిపోతుందంటే పర్వాలేదు. కొన్ని రోజుల్లో అప్పుడప్పుడు వచ్చి ఎళ్ళిపోతుంది అంటే పర్వాలేదు. బట్ కొంతమందికి మాత్రం ఎలా ఉంటుందంటే చాలా సివియర్‌గా పెయిన్ అనేది బ్యాక్‌లో మనకి ఎక్కువగా వస్తుంటుంది. అన్‌బేరబుల్‌గా ఉంటుంది. పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. నిద్ర పట్టదు నైట్ టైమ్‌లో. అలాంటి వాళ్ళు మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ కావాల్సొస్తుంది. దానికి కారణాలనేవి చాలా ఉన్నాయి. ఎలాంటి కారణాలంటే స్పైనల్ ఆర్థరైటిస్ కావచ్చు, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి ఏదైనా రుమటాయిడ్ లాంటిది రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. సో, దాన్ని డయాగ్నోస్ చేయాలంటే మనం ఒక డాక్టర్‌ని రీచ్ అయ్యి చేయాలి. బట్ అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే ఆ పెయిన్ ఓవర్‌కమ్ చేయొచ్చు. ఏంటంటే, పడుకునే ముందు కొంచెం ఎక్సర్‌సైజ్ చేసేసి, స్పైన్‌ని కొంచెం బాగా చేసుకొని, స్పైన్ బాగా రిలాక్స్ చేసి, వాళ్ళ పిల్లో చేంజ్ చేసుకోవాలి. కొంచెం మ్యాట్రెస్ మెత్తగా ఉంటే, మరీ మెత్తగా ఉంటే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్సర్‌సైజ్ చేసుకుంటే చాలా వరకి ఫ్రీ అవుతారు. దీన్ని మీరు ఫాలో అవ్వండి. థాంక్ యూ.